హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ జగపతి. పార్ట్ టైం కూరగాయల వ్యాపారానికి స్వాగతం. మనం ఈ పండగ సందర్భంగా చాలా రోజులైంది మనం వ్యాపారం పెట్టి, ఆల్మోస్ట్ 7 రోజులైంది. నిన్న మొన్న పెట్టాను, కానీ వీడియోలు అయితే తీయలేదు. సేల్ అయితే చాలా బాగుంది. మనకి ఒక 4 రోజులు సెలవు పెట్టినా సరే మనం టమాటో బిజినెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. నాకే ఆశ్చర్యం వేసింది. రిపీటెడ్ కస్టమర్లు చాలామంది వచ్చారు, అయ్యా పెట్టబెంటి అయ్యా అని అడుగుతున్నారు వాళ్ళు. కూరగాయలు టమాటోలతో పాటు మనకి పచ్చిమిర్చి, దోసకాయ, దొండకాయ, బెండకాయ కూడా అన్ని రకాలు ఉంచుకాయ నువ్వు రేట్ తక్కువగా ఇస్తున్నావు అని చెప్తున్నారు. చాలా బాగా నచ్చింది నాకు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక్కొక్క కస్టమర్ అయితే నువ్వు లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డామని కూడా చెప్పారు. నేను ఇంకా ఫీల్ అయ్యాను. అందుకనే నేను ఎప్పుడు కూడా ఇక కూరగాయల ఐటమ్స్ కూడా కొంచెం ఇంకొక రెండు ఐటమ్స్ అనేది యాడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ప్రతిసారి కూడా. అలాగే ఈరోజు రెగ్యులర్గానే మనం 30 కేజీలు టమాటా వేసుకుంటాం కాబట్టి ట్రే అనేది 30 కేజీలు ట్రే వేసాను. దోసకాయలు ఒక 4 కేజీలు, పచ్చిమిర్చి ఒక 4 కేజీలు, వంకాయ 4 కేజీలు వేసాను, బంగాళదుంప ఒక 4 కేజీలు. టోటల్గా నేను తీసుకుంది ఇవాళ మొత్తం సేల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు ఒక బంగాళదుంప 1 కేజీ మిగిలింది, టమాటా వచ్చేసరికి 5 కేజీలు మిగిలినాయి, దోసకాయ మిగలలేదు, వంకాయ మిగలలేదు, మొత్తం అయిపోయింది. ఇంకొక పోగంట అరగంట నాకు టైం కుదిరినట్టు అవి కూడా అయిపోయాయి. కానీ మనం డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా. రాబోయే సీజన్ నాకు ఏసీల సీజన్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది నాకు. మరి ఎలా ఏంటో మెయింటైన్ చేయాలో అర్థం కావట్లేదు. మనం ఒక 5 డేస్ నుంచి వీడియో పెట్టకపోయినా సరే మనకి వ్యూవర్స్ అనేది చాలామంది ఇంక్రీజ్ అయ్యారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఈరోజు మనకి టమాటో ట్రే వచ్చేసరికి 270 రూపాయలు పడింది. వంకాయలు కేజీ 20 రూపాయలు చొప్పున 4 కేజీలు తీసుకున్నాము. బంగాళదుంప కేజీ 30 రూపాయలు చొప్పున 4 కేజీలు తీసుకున్నాము. అలాగే దోసకాయ కూడా అంతే, కేజీ 20 రూపాయలు చొప్పున 4 కేజీలు తీసుకున్నాము. పచ్చిమిర్చి అయితే 35 రూపాయలది రేటు ఇటో అది బాగా వెళ్తుంది పచ్చిమిర్చి, ఇది కూడా 4 కేజీలు తీసుకున్నాను. మొత్తం టోటల్గా అన్నీ సేల్ పోను మనకి ప్రాఫిట్ వచ్చేసరికి 340 రూపాయలు వచ్చింది ఇవాళ. చూడండి, ఇది లాస్ట్ నేను వెళ్ళిపోయే ముందు ఒక పావుగంట ముందు తీసిన వీడియో. లాస్ట్లో కూడా ఏమీ మిగలలేదు, ఇంకా ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. నిన్న అయితే అసలు మరీ మనకి ఒక కేజీ టమాటా మిగిలింది అంతే, అసలు ఏం మిగలలేదు. నేను ఆ కేజీ కూడా ఇంకొక 5 నిమిషాలు ఉన్నడితే కస్టమర్ ప్యాక్ చేసిన తర్వాత వచ్చారు, లేదా అప్పటికి అవి కూడా క్లియర్ అయిపోయాయి. బట్ కాకపోతే మనం డ్యూటీకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా నేను ఆగలేదు, క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాను. మర్చిపోయా చెప్పడం మీకు, నిన్న మనం కూరగాయలు రోడ్డు మీద పెడతామని అందరికీ తెలుసు కదా. అయితే కూరగాయలు ఎక్కువగా రోడ్డు మీద ఉండి చెత్త అంతా రోడ్డు మీద పడేసేస్తున్నారని చెప్పి మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ చేశారంట. అయితే వాళ్ళు నిన్న ఖాళీ చేయడానికి వచ్చారు. ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నామని అడిగితే ఎక్స్క్యూజ్ చేశారు. అయితే రోడ్డు మీద పారేయమాకండి, చెత్త బయటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అలాగే అని చెప్పారు అందరూ కూడా. కాకపోతే మనం కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి మన దగ్గర రాలేదు. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు నిన్న మనకి, అంటే శనివారం ఇచ్చారు, మనం సోమవారం అందుకల్లా అందజేయాలని చెప్పి నేను ఆదివారం నైట్ అందజేసేసాను. క్వాంటిటీ ఏమి ఇచ్చారంటే టమాటాలు ఒక 5 కేజీలు, నిమ్మకాయలు ఒక 10, అనపకాయలు 2, దోసకాయలు కేజీ ఇచ్చారు, కేజీన్నర వేసాను, వంకాయలు 6 కేజీలు ఇచ్చారు, 7 కేజీలు వేసాను, క్యారెట్ కూడా కేజీ ఇస్తే కేజీన్నర వేసాను, ములక్కాయలు 10, 12 ఇచ్చాను, కొత్తిమీర కట్టలు 6 ఇచ్చేసాను, కరివేపాకు 10 రూపాయలు ఇచ్చాను, పచ్చిమిర్చి కేజీన్నర అయితే 2 కేజీలు ఇచ్చాను, మొత్తం ఇంకా దొండకాయ 1 కేజీ, అలాగే బీరకాయలు ఒక 2 కేజీలు ఇచ్చాను. మొత్తం టోటల్ వచ్చేసరికి 810 రూపాయలు అయింది. మనం తీసుకున్నది కస్టమర్ దగ్గర 1050 రూపాయలు. నార్మల్గా ఇదే చీటీని వేరే దగ్గర అడిగితే 1300 ఇమ్మన్నాను నన్ను. మనం ఏంటంటే ప్రాఫిట్ బిజినెస్ కాదు కాబట్టి మనకి తక్కువలోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు మన వీడియోస్ చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మన షాప్ వచ్చేసరికి ఎంబీఆర్ షాపింగ్ మాల్ ఎదురు ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఒకసారి మార్నింగ్ 6:30కి అలా వస్తే నేను అక్కడే ఉంటాను, కావాలంటే ఎవరికైనా తీసుకోవచ్చు. సబ్స్క్రైబర్ అని పేరు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనకి రేట్ కూడా తక్కువగానే ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.